Let us turn to 2 Chronicles 33. దేవుని వాక్యం నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 33:1 and 2. మొదటి 2 వచనాలు. 2వ దినవృత్తాంతం 33 మొదటి 2 వచనాలు. Says Manasseh was 12 years old when he became king, and he reigned in Jerusalem 55 years. He did evil in the eyes of the Lord, following the detestable practices of the nations the Lord had driven out before the Israelites. You know, today we will read about one of the wickedest kings in the Bible, Manasseh. ఈరోజు మనం దేవుని వాక్యంలో ఒక భక్తిహీనమైన రాజు మనష్షే అని పిలువబడిన రాజుని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. Who was Manasseh? ఎవరు ఈ మనష్షే అనే ఈ వ్యక్తి? He was son of Hezekiah, and Hezekiah is one of the good kings of Israel. ఆ యొక్క యూదుల్ని పరిపాలించిన ఒక మంచి రాజు అయిన హిజ్కియా యొక్క కుమారుడే ఈ యొక్క మనష్షే. He was responsible for the spiritual revival in the nation, Hezekiah. హిజ్కియా జీవించిన కాలంలో గొప్ప ఆత్మీయ ఉజ్జీవాన్ని దేశంలో చూశాడు. He purged the nation of idolatry. ఆ యొక్క విగ్రహారాధనని ఆయన సంపూర్ణంగా అక్కడి నుంచి నిర్మూలించాడు. And when there was an invasion in Judah at that time by Sennacherib, in Hezekiah's rule, the angel in one night killed 180,000 soldiers. హిజ్కియా పరిపాలించేటప్పుడు శత్రువు అయిన సన్హెరీబు దాడి చేసినప్పుడు హిజ్కియా మరియు ప్రవక్తలు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క దూత వచ్చి 185,000 మందిని మరి హతం చేసింది. And all this Manasseh saw. ఈ కార్యములన్నీ కూడా మనష్షే మరి గమనిస్తూ వచ్చాడు. And he came to the throne when he was 12 years old. 12 ఏండ్ల వాడ యెరూషలేములో ఆయన సింహాసనం అధిష్ఠించాడు. 10 years, history said 10 years he ruled with his father. And when he was 22 years old, his father died, and then he took over the full reign of the government. చరిత్ర ఏం చెప్తుందంటే తండ్రితో కలిసి 10 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. 22 సంవత్సరాలప్పుడు తండ్రి మరణించగా తను సింహాసనం ఎక్కాడని, అలా 55 సంవత్సరాలు పరిపాలించాడని మనం చూస్తున్నాం. So let us look at the privileges Manasseh enjoyed. కాబట్టి ఇప్పుడు మనష్షే అనుభవించిన ఆధిక్యతలు కొన్ని చూద్దాం. He had a godly father. దైవికమైన తండ్రిని కలిగి ఉన్నాడు. He lived in a time where spiritual revival was happening. గొప్ప ఆత్మీయ ఉద్యమం సంబంధించిన కాలంలో జీవించాడు. He had the privilege of hearing the words of the prophets Isaiah and Micah. మీకా, యెషయా అనే ప్రవక్తలు యొక్క ప్రవచన వాక్యాలను విన్నాడు. He had seen the Lord deliver Jerusalem miraculously from the hand of the Assyrians. ఆ యొక్క అశ్షూరీయుల చేతి నుంచి అద్భుతంగా దేశం కాపాడబడటం దేవుని చేత చూశాడు. Yet as soon as he became king, what did he do? అయితే రాజుగా ఆయన ఏలన ఆరంభించినప్పుడు వెంటనే ఏం చేస్తూ వచ్చాడు? Verse 2 we read, he did evil in the eyes of the Lord. యెహోవా ఎదుట గొప్ప హేయక్రియలు చేస్తూ వచ్చాడు, చెడు నడత నడిచాడు. And he followed the detestable practices of the nations whom the Lord had driven out of that place. దేవుడు ఏ దేశాలనైతే జనములనైతే అక్కడి నుంచి తోలివేశాడో వాళ్ళు జరిగించిన హేయక్రియల్ని మనష్షే చేస్తూ వచ్చాడు. You know, Joshua, when he entered the promised land, they had removed the Canaanites. యెహోషువ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించినప్పుడు Canaanite nations. కనానీయుల్ని అక్కడి నుంచి వాళ్ళు తోలివేశారు. And when you read the history of the Canaanites, it was a religion that was extremely evil. They did disgusting things. కనానీయుల యొక్క చరిత్రని మనం చూసినట్లయితే చాలా ఏహమైన కార్యములు వాళ్ళు జరిగిస్తూ వచ్చారు. You know, the archaeologists say that even the children of the Canaanites had venereal disease. ఈ యొక్క పురాతత్వ శాస్త్రవేత్తలు ఏమంటారంటే అసలు కనానీయుల యొక్క చిన్న బిడ్డలు కూడా కొన్ని ఎంతో చెడ్డమైన వ్యాధుల్ని, diseases that come through sexual relationships. కొన్ని లైంగిక పరమైన వ్యాధుల్ని వాళ్ళు కలిగి ఉన్నారని చెప్తున్నారు. I was reading in the net some of the wickedness. It is horrible, the wickedness of the Canaanite religion. కనానీయులు జనం జరిగించిన ఆ విషయాలు ఎంతో హేయమైనవి, ఎంతో భయంకరమైనవిగా ఉన్నాయి. You'll wonder why God waited so long to destroy them. There is a thought you get. అసలు వాళ్ళ గురించి ధ్యానిస్తే ఎందుకు అంతకాలం ప్రభు వాళ్ళ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని ఆశ్చర్యం కూడా వేస్తుంది. And the Israelites were sent in the first place to cleanse
the land of those sinful people. కాబట్టి ఆ యొక్క పాపభరితమైన జనుల్ని నిర్మూలించడానికి మొదటగా ఇశ్రాయేలీలే దేవుని చేత పంపబడ్డారు. And now after Manasseh became king, he not only committed the same sins, he exceeded them. అయితే ఇప్పుడు మనష్షే రాజు అయిన తర్వాత ఆ యొక్క పాపములు అంటే పాపములు కాదు కానీ అంతకంటే మరి ఎక్కువ పాపాలు జరిగించిన వాడిగా ఉన్నాడు. We will read along in verse 3 onwards, 3 to 8 onwards, what all Manasseh did is told. మనష్షే జరిగిస్తూ వచ్చిన హేయమైన క్రియలు 3 నుంచి 8 వచనాల్లో రాయబడ్డాయి. We will just briefly read, no need to read the whole verse. క్లుప్తంగా చూసుకుంటాం. Verse 3 says he rebuilt the high places which his father Hezekiah destroyed. హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాల్ని తిరిగి కట్టించాడు. He erected altars for Baal and Asherah. బయలుకి అషేరా అనే దేవతలకు బలిపీఠాలు కట్టాడు. Verse 4 says he worshipped all the starry hosts of heaven, sun, moon, stars, everything, and he served them. ఆకాశ నక్షత్రాల అన్నిటికీ కూడా బలిపీఠాలు కట్టి వాటిని ఆరాధించాడు. And he built altars for them in the courts of the house of the Lord. దేవుని యొక్క ఆవరణంలో యెహోవా మందిరపు ఆవరణంలో వాటికి బలిపీఠాలని మనష్షే కట్టించాడు. Verse 6 says he sacrificed his sons in the fire. తన యొక్క కుమారుల్ని అగ్ని గుండంలో దాటిస్తూ వచ్చాడు. He practiced witchcraft, used divination and all kinds of black magic and things like that. మంత్రాలు, చిల్లంగితనము, కర్ణపిశాచములు, సోదెగాండ్రు అవన్నీ కూడా జరిగిస్తూ వచ్చాడు. Then he set up carved images. Verse 7 says he set up carved images of Asherah in the house of God. దేవుని యొక్క మందిరంలో అషేరా దేవత యొక్క చెక్కబడిన విగ్రహాన్ని నిలిపాడు. In other words, he worshipped every god except the true God, Jehovah. సజీవుడైన దేవుని తప్ప ఇక అన్నిటిని కూడా ఈ వ్యక్తి ఆరాధిస్తూ వచ్చాడు. And verse 9 is a summary that says Manasseh led Judah and the people of Jerusalem astray. 9వ వచనంలో వీటన్నిటికి ముగింపుగా ఏముందంటే యోధా వారిని యెరూషలేము కాపురస్తులందరినీ కూడా ఇతడు మోసపుచ్చిన వాడయ్యాడు. And here it says he was more wicked than the nations God drove away from the land. ఇదే వచనంలో ఉంది, ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనులు అందరికంటే మరింత అక్రమంగా ఇతడు ప్రవర్తించాడు. And not only that, Manasseh killed righteous people. ఇంత మాత్రమే కాదు, మనష్షే నీతిమంతులను కూడా హతం చేస్తూ వచ్చాడు. 2 Kings 21:16 says Manasseh shed so much innocent blood that he filled Jerusalem with innocent blood. 2 రాజులు 21:16లో చూసినట్లయితే ఆయన యెరూషలేము అంతటిని కూడా ఆ నీతిమంతుల నిరపరాధుల రక్తంతో నింపినట్లుగా అక్కడ రాయబడింది. Josephus, the Jewish historian, says about this like this. He says he killed all the righteous men who were among the Hebrews, and he did not spare even the prophets. యూదుల సంబంధమైన చరిత్రకారుడైన జోసెఫస్ అనే వ్యక్తి ఈ విధంగా చెప్పాడు ఏంటంటే నిరపరాధుల రక్తంతో తను యెరూషలేం నింపాడు అని రాశాడు. Every day he killed some of them, and Jerusalem was overflown with blood. He says. ప్రతిరోజు కూడా ఏదో ఒక నీతిమంతుడిని అతడు చంపటం వలన ప్రతిరోజు కూడా యెరూషలేంలో రక్తం చిందించబడుతూ వచ్చింది అతను పరిపాలించిన కాలంలో అని చెప్పాడు. In Hebrews 11:37 it tells of the men of faith who were sawn into two. They were sawn into two. హెబ్రీ 11:37లో మనం చూస్తాం వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారని రాయబడింది. The sawing in two, they say it is how Manasseh killed Isaiah the prophet. 2 ముక్కలుగా అతని కాలంలో నిరపరాధులు చంపబడ్డారు అన్న దానికి ఒక ఉదాహరణ ప్రవక్త అయిన యెషయాని చంపిన విధానం ఒక ఉదాహరణగా మనం గ్రహించుకోవచ్చు. During his time, Manasseh put Isaiah in a hollow of a tree and he had him sawn into two. ఒక చెట్టు యొక్క మొద్దు మీద యెషయాని పెట్టి 2 ముక్కలుగా ప్రవక్త అయిన యెషయాని మనష్షే చంపినట్లుగా చెప్తారు. Isaiah was probably the most righteous person at that time. అసలు ఆ కాలంలో మనష్షే కాలంలో గొప్ప నీతిమంతుడిగా మరి యెషయా ప్రవక్త ఉన్నాడు. A wonderful man of God, known as a princely prophet. He was a man very close to God. దేవునికి ఎంతో సమీపంగా జీవించిన వాడు, గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త అయిన. Such a man Manasseh killed. అటువంటి ప్రవక్తని అటువంటి నీతిమంతుడిని ఈ మనష్షే చంపాడు. Now just think for a moment. How do you feel about Manasseh? ఇప్పుడు మనష్షే గురించి మనం ఆలోచన చేస్తే ఒక క్షణం అసలు మనకి ఎటువంటి తలంపులు ఈ వ్యక్తిని గురించి మనకు కలుగుతాయి? Very angry, right? ఎంత కోపం వస్తుంది ఇతని మీద. You think this man deserves to be killed immediately. అసలు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇటువంటి వ్యక్తిని నాశనం చేయాలి అనే తలంపులు పడతాయి. You know, our blood boils. మన రక్తం ఉడుకుతుంది. Yet what does God do? అయినప్పటికీ కూడా మరి దేవుడు ఇతని విషయంలో ఎలాగ స్పందిస్తూ ఉన్నాడు?
What does God, who has the power to crush him like a fly, what does God do? ఒక ఈగ నలిపినట్లుగా మనష్యని నలపగలిగిన దేవుడు ఎందుకు మరి ఈ మనష్య విషయంలో ఏం చేస్తూ వచ్చాడు? Verse 33:10 says, chapter 33:10 says, the Lord spoke to Manasseh and his people. 10వ వచనంలో చూస్తున్నాం, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపిస్తూ వచ్చాడు. You see the extreme mercy and patience of God. విస్తారమైన అత్యధికమైన ఆ యొక్క కనికరము, ఆ యొక్క ఓపిక, దేవుని యొక్క ఓపికని మనం ఇక్కడ చూస్తాం. We saw in worship, right, a God who remains faithful. ఆరాధన మనం చూసాం, దేవుడు మనకి ఎంతో నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. He does not punish Manasseh, he speaks to Manasseh. మనష్షేని ఇక్కడ ప్రభువు శిక్షించకుండా వర్తమానం పంపిస్తూ వచ్చాడు. Why does he do that? ఎందుకు ఈ విధంగా దేవుడు స్పందిస్తున్నాడు? Because the Bible says it is not his desire that anyone should perish. ఎవరినూ నశించడం దేవునికి ఇష్టం లేదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. Even the wickedest people, he does not want them to perish. దుర్మార్గులు కూడా మరణించడం దేవునికి సంతోషకరం కాదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. 2 Peter 3:9 says, Lord is not slow in keeping his promises. He is patient with you, not wanting anyone to perish. ఎవరిను నశింపాలని ఎవరు నశింపాలని ఆయన ఇచ్చించడు కాబట్టి మన అందరిలో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని 2వ పేతురులో మనం చూస్తున్నాం. So does Manasseh listen? అయితే మనష్షే మరి దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ వచ్చాడా? Verse 10 says he paid no attention. 10వ వచనంలో చూస్తున్నాం, ఏ మాత్రం కూడా దేవునికి చెవి యొక్కలేదు మనష్షే. He continued his sin more and more. ఇంకా మరి ఎక్కువగా తన యొక్క పాపములు జరిగిస్తూ వచ్చాడు. So what does the Lord do? అయితే ప్రభు ఏం చేస్తూ వచ్చారు? Verse 11. 11వ వచనం, He brought army commanders of the king of Assyria, and they took Manasseh prisoner and put a hook in his nose, on his nose. అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను దేవుడు మనష్షే మీదకి రప్పించినప్పుడు తన యొక్క ముక్కు గాలం తగిలించి అతన్ని బంధించి వాళ్ళు తీసుకొని పోయారు. Today, what do you put a hook for? You put for buffaloes and cows and all, right? ఎక్కడ గాలాలు తగిలిస్తూ ఉంటారు ఈరోజు మనం చూసినట్టయితే ఆ యొక్క గేదెలకు ఎద్దులకు తగిలిస్తూ ఉంటారు. They did that to Manasseh and took him by shackles and took him to Jerusalem, Babylon. కాబట్టి గొలుసులతో అతన్ని బంధించి అతని గాలం తగిలించి అతన్ని బబులోనికి ఆ యొక్క సైన్యాధిపతులు తీసుకొని పోయారు. And verse 12 says, in his distress he sought the favor of the Lord his God and humbled himself greatly before the God of his fathers. 12వ వచనంలో చూస్తున్నాం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకున్నాడు. Now does Manasseh listen now? విన్నాడా మనష్షే దేవునికి? Yes. విన్నాడు. A hook on a nose brought his attention to God. తన ముక్కు గాలం తగిలించినప్పుడు అతడు ఇప్పుడు దేవుని యొక్క మాటకు చెవిక్కుతూ ఉన్నాడు. In his distress he cries out to God. తన యొక్క శ్రమలో దేవుని బ్రతిమాలుకున్నాడు. And here is the amazing part. ఇక్కడ ఒక అద్భుతమైన మాటలు ఉన్నాయి. Verse 13 says, when Manasseh prayed to God, the Lord was moved by his entreaty and listened to his plea. అతడు మొరలినప్పుడు వినపాలు చేసినప్పుడు దేవుడు అతని యొక్క మొరలను ఆలకించాడు అని ఇక్కడ రాయబడింది. And he brought him back to Jerusalem and into his kingdom. మరలా తన యొక్క రాజ్యంలోనికి, మరలా యెరూషలేమునికి, ఆ బబులోను దేశం నుంచి దేవుడు మనష్షేని తీసుకొచ్చాడు. How long do you think Manasseh resisted the call of God in his life? మనష్షే తన యొక్క జీవితంలో మరి ఎంతకాలము దేవుని యొక్క మాటలను పెడచెవిన పెడుతూ వచ్చాడని అనుకుంటున్నారు మీరు? Many years, maybe decades. అనేక సంవత్సరాలు, దశాబ్దాల పాటు దేవునికి అతడు అవిధేయతను కనబరుస్తూ వచ్చాడు. But when Manasseh called to the Lord, how long did God take to answer? అయితే మనష్షే మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంత సమయం తీసుకున్నాడు మనష్షే విషయంలో? Immediately. వెంటనే He was moved and listened to his plea. తన యొక్క మొరను ఆలకించాడు. వెంటనే దేవుడు ప్రతిస్పందిస్తూ వచ్చాడు. And brought him back to Jerusalem and gave him his kingdom. యెరూషలేముకి మరలా మనష్షేని తీసుకొచ్చి తన రాజ్యాన్ని తనకు అప్పచెప్పాడు. It's amazing, right? Why should God do that? ఎంత గొప్ప అద్భుతం అండి! ఎంత గొప్పగా దేవుడు స్పందిస్తున్నాడు మనష్షే విషయంలో. How many years Manasseh ruled altogether? మొత్తంగా మరి మనష్షే ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తూ వచ్చాడు? 55 years. 55 సంవత్సరాలు పరిపాలించాడు. After the hook on the nose when he was brought, he ruled another 20 years. తన యొక్క historically. తను మరలా యెరూషలేముకి వచ్చిన తర్వాత మరలా దేవుని యొక్క సన్నిధిలో 20 సంవత్సరాలు పరిపాలించాడని చరిత్రకారులు చెప్తున్నారు. 55 years is the longest rule among the kings of Judah. ఆ యొక్క యూదాను పరిపాలించిన రాజుల కాలంలో 55 సంవత్సరాలు పరిపాలించింది ఈ మనష్షే ఒక్కడే. How can the wickedest king rule the longest? ఒక భక్తిహీనమైన రాజు ఒక దీర్ఘకాలం పాటు ఎలా పరిపాలించగలడు? It is a picture of God's mercy. He does not give up on you. ఈ యొక్క దృశ్యము దేవుని యొక్క కనికరాన్ని, ఆయన విడిచిపెట్టని ఆయన యొక్క మనసును మనకు తెలియజేస్తుంది. And Manasseh also, he never went back to his wicked ways. ఇక మనష్షే ఆ తర్వాత ఎప్పుడు కూడా తన యొక్క భక్తిహీన మార్గాల్లోకి మరలా తిరిగి వెళ్ళలేదు. The Bible says Manasseh knew the Lord was God.
దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడై ఉన్నాడు మనిషి ఎరిగాడు. That means he literally understood the danger of messing with God. దాని అర్థం ఏంటంటే దేవుని యొద్ద నుంచి వెళ్ళిపోతే ఎంత గొప్ప ప్రమాదం ఉందో అతడు అతడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. He realized these idols were nothing to him. There was only one God, and he is Jehovah. ఈ విగ్రహాలన్నీ శూన్యము, దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని మనిషి ఎరిగాడు. Manasseh went through the painful process, but it was a productive process. At the end of the experience, he knew Lord was God. ఎంతో నొప్పితో కూడిన ప్రక్రియ గుండా మనిషి వెళ్ళినప్పటికీ కూడా అదెంతో దీవెనకరమైన ప్రక్రియగా మనిషికి ఉంది. ఎందుకంటే యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. You know, we know the story of the prodigal son, right? తప్పైన కుమారుని యొక్క వృత్తాంతం మనందరికీ తెలుసు. This, they say, is the story of the prodigal king. ఈ యొక్క మనిషి వృత్తాంతము తప్పిపోయిన రాజు యొక్క వృత్తాంతంగా చెప్పబడుతుంది. And there is a number of lessons we can learn from this. ఈ యొక్క వృత్తాంతం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలిగినవి ఉన్నాయి. First of all, we can all identify with Manasseh. మొదటిగా మనందరం కూడా మనిషిని పోలిన వారిగా ఉన్నాం. God can write a Manasseh over each one of our lives. We have all sinned, just like he has also sinned. మనిషి ఏ విధంగా అయితే పాపాలు జరిగిస్తూ వచ్చాడో ఆ విధంగానే మనం కూడా పాపాలు జరిగిస్తూ వచ్చాం కాబట్టి మనం మనిషి వలె దేవుని చేత గుర్తించబడగలము. True, he was a wicked king. He did things no other people have done before. He led Judah into wickedness. But can we pass judgment on him? నిశ్చయంగా మనిషి భక్తిహీనమైన రాజే, అంతకు ముందు రాజులు నడిపించినట్లుగా మరి మనుషుల్ని భక్తిహీనతలకు నడిపించిన వాడే అని అయినప్పటికీ మనం అతని మీద తీర్పు తీర్చగలమా? We may not have worshipped Baal and Asherah, but we have worshipped other things, right? బయలు అషేరా వంటి దేవతలను అతను పూజించినట్లుగా మనం పూజించలేదేమో, కానీ మరి ఇతర సంగతులు మనం జరిగించలేదా? We worship our jobs, we worship our possessions, even our children we worship. We listen to them and dishonor God. మనం దేవుని కంటే ఎక్కువగా మరి మన యొక్క ఉద్యోగాలని ఆరాధిస్తూ ఉంటాం, మన యొక్క స్థాయిలను ఆరాధిస్తూ ఉంటాం, దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను ఆరాధిస్తూ ఉంటాం. We have also done the same thing. మరి మనిషి జరిగించినట్లుగానే మనం కూడా దేవుని ఎదుట అయిష్టం జరిగిస్తూ వచ్చాం. Only the degree was different. His degree was higher. స్థాయిలో భేదం ఉంది, కానీ మనం కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ వచ్చాం. If God put us in a position of a king like Manasseh, maybe we would have done worse things also. మనిషిని పెట్టిన స్థాయిలో దేవుడు గాని మనల్ని పెట్టుంటే ఇంకా అంతకంటే కీడు మనం జరిగించే వాళ్ళమేమో. So that's the first thing. He has sinned, we have also sinned. కాబట్టి ఇదే మొదటి విషయం, తను పాపం జరిగించాడు, మనం కూడా పాపం జరిగించిన వారమే. Second, we see రెండవదిగా the process God uses to bring us to repentance. దేవుడు తన దగ్గరికి మారు మనసు పొందడానికి తీసుకొచ్చే విధానము, ప్రక్రియ గురించి మనం మాట్లాడాలి. First, he speaks to us quietly. మొదటిగా ఆయన సమాధానంగా ఎంతో నెమ్మదిగా మాట్లాడతాడు. Then with greater and greater intensity. రెండవదిగా ఇక తర్వాత క్రమక్రమంగా ఆయన ఆసక్తితో మాట్లాడతాడు. When we keep disobeying, he will bring us to the end of our sins. అయితే మనం అదే పనిగా ఆయనకి అవిధేయత కనబరుస్తూ ఉన్నప్పుడు ఇక ఆయన అంతిమ విషయాన్ని అంతిమ సంఘటన తీసుకొస్తాడు. You know, thank God he does not give up on us in all this. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, అందును బట్టి దేవునికి స్తోత్రం. Some of us here may have needed a painful hook to bring you to God. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమందికి బహుశా నొప్పితో కూడిన గాలము తగిలించవలసిన పరిస్థితి ఉందేమో. The nose is a very tender part, right? If you pull by the nose with a hook, imagine the pain. మన యొక్క భాగం దేహంలో మరి ఎంతో సున్నితమైన భాగంగా ముక్కు చెప్పబడుతూ ఉంటుంది, దానికి మరి గాలం తగిలించడం అంటే అది ఎంతో నొప్పితో కూడింది. As parents, our children can be a tender part. తల్లిదండ్రులకు తమ యొక్క బిడ్డలు ఎంతో సున్నితమైన ముక్కుగా మరి ఉంటారు. They go through pain, we feel more pain. కాబట్టి వాళ్ళు మరి బాధగుండా వెళ్తున్నప్పుడు మనం కూడా, తల్లిదండ్రులు కూడా ఎంతో నొప్పిగుండా వెళ్తూ ఉంటారు. In my own life, I needed a painful hook to bring me to God. దేవుని ఎదుగు తీసుకురావడానికి మరి నా జీవితంలో కూడా దేవుడు నొప్పి కలిగించి ఆ గాలను ఉపయోగించాల్సి వచ్చింది. That hook can be an illness, it can be a difficulty, it can be a trial. అది వ్యాధి కావచ్చు, శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు. It will be something that makes us realize that life is hopeless without God. దేవుడు లేకపోతే జీవితానికి ఒక ఆధారం, నిరీక్షణ లేదు అని తెలియజేసే ఏదైనా కావచ్చు, అది గాలం వంటిది, నొప్పి కలుగు చేస్తుంది. And that hook makes us cry out to God. అయితే ఆ నొప్పి దేవునికి మొరపెట్టేటట్లు మనల్ని పురిగొల్పుతుంది. See verse 12 how it says, when he was in distress, he entreated the Lord his God and humbled himself greatly before the God of his fathers. 12వ వచనము, అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొనెను. You know, the translation is like he hit the rock bottom of his life. He kept disobeying God.
and God humbled him. And then he realized, I have destroyed my life. I am only to blame. I have sinned. God brought him to that level. మనషే తన యొక్క జీవితంలో చేయాల్సిన పాపమంతా చేసినప్పటికీ కూడా నా యొక్క శ్రమంతటికి కారణం నేనే, నా పాపమంతటికి కారణం నేనే దీని అంతటికి కారణమని తగ్గించుకునే స్థాయికి దేవుడు మనిషిని తీసుకొచ్చాడు. Josephus, the historian, says he accepted that he was the cause of everything. ప్రతి పాపానికి కారణం నేనే అనే ఒప్పుదలకు మనషే వచ్చాడు అని మరి ఆ చరిత్రకారుడు చెప్తూ ఉన్నాడు. He saw that he had no one else to blame. ఎవరిని కూడా నిందించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఆయన రియలైజ్ అయ్యాడు. He saw that his problem was not his circumstances or the culture. He had every advantage. His problem was his own rebellious heart. తన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, తన చుట్టూ ఉన్న సమస్యలు కానీ ఏవి కూడా బాధ్యత కాదు, కానీ కేవలం నా యొక్క తిరుగుబాటు, నా అవిధేయత కారణమని మనిషి ఎరిగిన స్థితిలోకి వచ్చారు. And that realization brought him to a place where he was willing to submit that heart to the Lord. అలా ఎరగటం వల్లనే, అంత లోతుగా ఎరగటం వల్లనే మనషే తన యొక్క హృదయం అంతటిని దేవునికి సమర్పించే స్థితికి చేరుకున్నాడు. You see, Manasseh crying out to God is a picture of our own salvation. మనషే దేవునికి మొరపెట్టే ఆ యొక్క విధానము మన యొక్క రక్షణకు ఎంతో సాదృశ్యంగా ఉంది. When we in our hopelessness, we cry out to the Lord Jesus, realizing that only He can save us. And when we sincerely cry out in His name, He will save us. మనము ఆ విధంగా మన యొక్క పాపమంతటికి, మన యొక్క శ్రమంతటికి మనమే కారణమని ఎరిగి ప్రభువైన యేసు యొద్దకు వచ్చి, ప్రభువా నువ్వే ఆధారము, నువ్వు లేకుంటే నాకు నిరీక్షణ లేదని ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షిస్తారు. Many of us, you believe you're believers, but have you come to this point, saying that, Lord, I am the cause of the wickedness in my life. I have no hope. Lord, come to me, save me. I'm a sinner. కాబట్టి మనలో అనేకములు విశ్వాసంగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ స్థాయికి, ఈ స్థితికి, అంటే ప్రభువా నేను పాపినై ఉన్నాను, నాకు ఎటువంటి ఆధారం లేదు, నా యొక్క పాపములన్నింటినీ మీరే క్షమించాలి, మీరే నిరీక్షణ అని ఆయన దగ్గరికి వచ్చిన ఆ మెట్టు, ఆ రీతి, ఆ యొక్క అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? If this has happened in your life, this is your salvation experience. ఒకవేళ నీవు ఈ విధంగా మన సేవలకు గొప్ప ఒప్పుకోలు ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు దగ్గర చేస్తుంటే అది నీ రక్షణకు సాదృశ్యం. Another aspect we see here, మరొక అంశం ఇక్కడ మనం చూసేది ఏంటంటే, in the further verses, a strong proof of your salvation is the changed life that others can see. నీ యొక్క రక్షణ జీవితంలో ఒక బలమైన రుజువు, నువ్వు రక్షించబడ్డావని ఒక బలమైన రుజువు ఏంటంటే నీ యొక్క మార్పు చెందిన జీవితాన్ని, మార్పు నొందిన జీవితాన్ని ఇతరులు గమనిస్తారు. You see this clearly in Manasseh's life if you read further on. ఆ గొప్ప మార్పుని ఇక్కడ మనషే జీవితంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన మార్పు చెందిన వాడిగా కనిపిస్తున్నాడు. He bore the fruits of true repentance. ఆయన నిజమైన మారు మనసు యొక్క ఫలాల్ని ఫలించాడు. That means he decided to defeat the sin that made him a slave in the past. గతంలో దేనికైతే బానిసగా ఉన్నాడో ఆ పాపాన్ని జయించాలని, ఓడించాలని ఆయన తీర్మానించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. 2 Chronicles 33 verses 14 through 17 we see some of the things. 14 నుంచి 17 వచనాలు, 2వ దినవృత్తాంతాలు 33 అధ్యాయంలో కొన్ని విషయాలు, మార్పు చెందిన విషయాలు మనం చూస్తాం. We'll read along, okay? Verse 14 says, he built the outer wall of the city of David on the west side of Gihon. దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా మత్స్యపు గుమ్మం వరకు ఆయన బహు ఎత్తుగల గోడను కట్టించాడు. This was the place where they actually Assyrians took Manasseh captive. They took him from here. ఎందుకు ఈ బహు ఎత్తుగల గోడని ఇక్కడ కట్టించారంటే అంతకు ముందు అష్షూరు రాజు సైన్యాధిపతులు వచ్చి అక్కడి నుంచి దాడి చేసి అక్కడి నుంచి మనషేని తీసుకెళ్లారు. That was a weak spot in the defense. అంటే పోరాడేటప్పుడు ఒక బలహీనమైన స్థలం అది. So when Manasseh came back as king, he first made that strong. కాబట్టి ఎప్పుడైతే దేవుని చేత ఆయన తీసుకురాబడ్డాడో ఇక అప్పుడు ఆయన చేసిన మొదటి పని ఎత్తుగల గోడను కట్టించాడు. Spiritually a believer, as he grows in the Lord, he will recognize where he is weak, where he has fallen before, where he has fallen in the past, and he will rebuild those areas and strengthen them. కాబట్టి ఆత్మీయంగా విశ్వాసులు కూడా రక్షించబడిన తర్వాత ఏవైతే బలహీనమైన స్థలాలు, ఆ పరిస్థితులు ఉన్నాయో అక్కడ దేవుని చేత బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. Satan will find it more and more difficult to defeat a believer. సాతాను అంతకంతకు బలముగా ఒక విశ్వాసిని ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. You know, he put all the defenses. It later on says he put army commanders in the fortified cities of Judah. That means next time I should not be surprised by an attack. So I'm preparing myself today. అలాగే తర్వాత బలమైన పట్టణాలు అన్నింటిలో కూడా సేనాధిపతులను ఉంచుతూ వచ్చాడు. ఎందుకంటే ఆ తర్వాత ఏమాత్రం కూడా ఓడిపోకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. Then it says he removed the foreign gods and idols from the house of the Lord. He only kept it. He removed all that.
అలాగే యెహోవా మందిరం నుంచి, యెరూషలేము నుంచి ఆ యొక్క విగ్రహాలన్నిటిని కూడా, దేవతల విగ్రహాలన్నిటిని కూడా తీసివేశాడు. He removed the altars he had built on the mountains. అలాగే బలిపీఠాలు, తాను కట్టించిన పర్వతం మీద కట్టించిన బలిపీఠాలన్నిటిని కూడా పట్టణం నుంచి లాగించి వేయించాడు. He cleansed the idolatry. అలాగే ఆ యొక్క సంపూర్ణంగా ఆ యొక్క విగ్రహాలన్నిటిని కూడా తీసివేశాడు. He wanted nothing to do with them. He threw it away. ఇక అవి ఏ మాత్రం కూడా ఉండకూడదు అని నిర్ణయించుకొని వాటన్నిటిని కూడా అక్కడి నుంచి విసిరివేశాడు. Similarly, a believer will never make provision for the flesh. He will remove the idols out of his life. అలాగే అదే విధంగా విశ్వాసులు కూడా మనం ఆ శరీర సంబంధమైన ఏవి కూడా ఉంచుకోకుండా మనం ప్రయత్నించాలి. That is why among the youth, when you get married, first only tell your parents, I will not have this Mangal Sutra, Metlo, things like that. These కాబట్టి are all connected to idolatry. We must tell the parents first only, if you search a match, this is non-negotiable. Make sure the alliance does not bring these. కాబట్టి యవనస్తులంగా వివాహంలోనికి ప్రవేశించేప్పుడు తల్లిదండ్రులతోటి ఎంతో స్పష్టంగా తెలియజేయాలి ఏంటంటే, విగ్రహ సంబంధమైనవి, అన్ని సంబంధమైనవి, అవిశ్వాస సంబంధం ఏవి కూడా నేను ధరించుకోనని వాళ్ళకి స్పష్టంగా తెలియజేయాలి. You know, then he sets up an altar for the Lord and sacrifice peace offering and thank offering. ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా యొక్క బలిపీఠాన్ని బాగు చేసి దాని మీద సమాధాన బలులు, కృతజ్ఞతార్పణలు ఆయన అర్పిస్తూ వచ్చాడు. And he orders the people of Judah to serve the God of Israel. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఆయన ఆజ్ఞించాడు. You know, he rebuilt the altar, he destroyed, offered peace and thanks offering. You know, a believer also, in salvation, he has peace with God, and therefore he is a thankful person. These are the offerings we give spiritually to God for so great a salvation. ఒక విశ్వాసి కూడా ఇది పోలికగా ఉంది. ఏంటంటే, రక్షించబడిన తర్వాత మనము హృదయమంతటితోటి దేవునికి ఆ సమాధానం కలిగి కృతజ్ఞతార్పణలు చెల్లించేవారిగాను, ఎంతో కృతజ్ఞతతో జీవించేవారిగాను ఉంటాం. You know, Romans 6:13 and 14 says, రోమా 6:13 ఈ విధంగా తెలియజేస్తుంది, if you offer your body to God to be used as instruments of righteousness, then sin will have no dominion over you. మరియు మీ 13-14. రోమా 6:13 మరియు మీ అవయవం దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగించకుడి, మీ అవయవం నీతి సాధన దేవునికి అప్పగించుడి, అప్పుడు పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. Sin will have no doom. You want to grow in righteousness, you learn to grow in righteousness, you offer your body as instruments of righteousness, sin cannot have dominion over you. మీరు నీతి జరిగిస్తూ నీతిలో జీవించాలనుకుంటే మీ యొక్క అవయవాలను దేవునికి అప్పగించాలి, అప్పుడు పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. Joseph, the historian, again writes, the one who wrote how he killed people, he writes about him. Manasseh sanctified the temple, cleansed the city of wickedness, and the remaining days of his life was an attempt to return thanks to the God who delivered him. ఆ యొక్క మనష్య వృత్తాంతాలు రాసిన చరిత్రకారుడు ఏం చెప్తున్నాడంటే, మనష్య ఆ యొక్క యెహోవా మందిరాన్ని శుద్ధి చేశాడు, పట్టణాన్ని శుద్ధి చేశాడు, ప్రతి విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తీసివేశాడు, దేవునికి కృతజ్ఞతతోటి మిగిలిన కాలమంతా జీవించాడని రాశాడు. Josephus says Manasseh for the rest of his life lived in such a way that God would be pleased with his life. ఈ యొక్క చరిత్రకారుడు ఏం చెప్తాడంటే, మనష్య ఎటువంటి జీవితం జీవించాడంటే, మార్పు చెందిన తర్వాత దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని జీవించాడు. You see, a believer has a responsibility to fight sin, otherwise sin will defeat him. కాబట్టి ఒక విశ్వాసికి పాపాన్ని జయించాల్సిన బాధ్యత ఉంది, లేదంటే పాపం విశ్వాసిని జయించగలదు. And lastly, we'll come to one more important learning from the life of Manasseh. మనష్య జీవితం నుంచి మనం నేర్చుకునే మరొక విషయానికి మనం చూద్దాం. This passage speaks of the completeness of the forgiveness of God. దేవుని యొక్క సంపూర్ణమైన క్షమాపణ గురించి ఈ యొక్క వాక్య భాగాలు మనకు తెలియజేస్తాయి. Manasseh was notorious in his wickedness. There was no wicked person like him among kings. And yet, when he asked for forgiveness, God restored him. మనష్య అసలు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అంటే, అటువంటి ప్రమాదకరమైన రాజు ఎవరు కూడా వాళ్ళని పాలించలేదు. అటువంటి నష్టపరిచే ప్రమాదకరమైన వాడిని కూడా ప్రభు క్షమిస్తూ వచ్చాడు. And you see, the strange thing is, because of the sins of Manasseh, Israel went into captivity after 50 years. అసలు మనష్య యొక్క కీడు ఎంతటిదంటే, మనష్య జరిగించిన కీడుని బట్టి 50 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు, యూదులు ఆ యొక్క చెరలోనికి కొనుపోబడ్డారు. Manasseh was re-established as king. అయితే మనష్య మాత్రం రాజుగా పునఃస్థాపించబడ్డాడు. Why? ఎందుకు ఇలా జరిగింది? Why do you think? మీరేమనుకుంటున్నారు? Because Manasseh repented, Israel as a nation did not repent. ఎందుకంటే మనష్య జరిగించిన పాపాన్ని బట్టి మనష్య మారు మనసు పొందాడు, కానీ ఆ యొక్క జనులు మారు మనసు పొందినట్టుగా రాయబడలేదు.
Israel went into captivity and Manasseh was fully forgiven. మనష్షే సంపూర్ణంగా క్షమించబడ్డాడు. ఆ యొక్క యూదులు మాత్రం ఆ చెరలోనికి కొనిపోబడ్డారు. His past was never counted against him. ఆయన యొక్క గతము మరెన్నడూ కూడా దేవుని చేత జ్ఞాపకం చేసుకోబడలేదు. That's a picture of our salvation, right? మన యొక్క రక్షణ కూడా ఇది ఎంతో సాదృశ్యంగా ఉంది. The Lord says in Hebrew 10, your sins I will remember no more. హెబ్రీ 10:17లో ప్రభు అంటాడు, మీ యొక్క పాపములు అక్రమములు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. You know what the name of Manasseh means? అసలు మనష్షే అనే మాట యొక్క ఆ పేరు యొక్క అర్థం ఏంటో తెలుసా? The name of Manasseh means forgotten. ఆ పేరు యొక్క అర్థం ఏంటంటే మరచిపోబడుట అని అర్థం. You see, Jews were very careful in choosing the names of the children. బిడ్డలు జన్మించినప్పుడు వాళ్ళకి పేరు పెట్టే విధానంలో యూదులు ఎంతో జాగ్రత్త కలిగి ఉండేవాళ్ళు. All of our children, we choose a name we like, right? సహజంగా మనకి ఏది ఇష్టమైతే ఆ పేర్లు పెడుతూ ఉంటాం. But Jews, very, very careful. They were very prayerful in choosing a name. అయితే యూదులు కొంత శ్రద్ధగాను ప్రార్థనాపూర్వకంగాను తమ బిడ్డలకు వాళ్ళు పేర్లు పెట్టేవాళ్ళు. Jacob's name stood for cheater. He was a cheater. యాకోబు పేరు చూసినట్లయితే అతను మోసగాడిగా చెప్పబడింది. And his life was like that. ఆయన జీవితం కూడా అలానే ఉంది. That's why when life changed, God changes the name also. అయితే జీవితాన్ని మార్చినప్పుడు దేవుడు పేరును కూడా మారుస్తూ వచ్చాడు. Abraham became Abraham. అబ్రహాముగా మార్చబడ్డాడు. Jacob became Israel. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. And Manasseh name means forgotten. I mean, that just think of it. Before Manasseh, when Manasseh was born, God inspired them to put that name. అంటే మనష్షే ఈ యొక్క పేరు మనం చూసినట్లయితే మర్చిపోబడుట, మనష్షే పుట్టినప్పుడు ఎవరో ప్రార్థనాపూర్వకంగా దేవుని చేత ప్రేరేపించబడి ఆ పేరు పెట్టారని మనం గ్రహించుకోవచ్చు. It's the name God puts on every believer. Forgotten. Your sins are forgotten. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుడు యొక్క పేరు ఇస్తూ ఉన్నాడు. మన యొక్క పాపములు మర్చిపోబడుతూ ఉన్నాయి, క్షమించబడుతూ ఉన్నాయి. I will remember your sins no more. మీ యొక్క పాపములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. Your past will never be counted against you. నీ యొక్క గతము ఇక ఎన్నటికీ కూడా జ్ఞాపకంకు రాదు. And the worst of the sinners can become the greatest in the kingdom of heaven. పాపులలో నీచులైన వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఎంచబడతారు. And because God has forgiven our past, forgotten, we can live life as forgiven people. కాబట్టి దేవుడు మనకు ఆ పాపములు మర్చిపోవడం వల్ల, క్షమించడం వల్ల మనం క్షమించబడిన వారిగా జీవించగలము. But remember, a forgiven life will bear the mark of true repentance. అయితే క్షమించబడిన జీవితము మారు మనసుకు తగిన ఫలాలను ఫలించే జీవితంగా ఉండాలి. A forgiven person will live a holy life. క్షమించబడిన వ్యక్తి గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉండాలి. Are these marks seen in our life? అయితే ఈ యొక్క గుర్తులు నువ్వు మారు మనసు పొందని చెప్పుకుంటున్న నీ జీవితంలో ఈ గుర్తులు ఉన్నాయా? 2 questions before we close. ముగించుకునే ముందు 2 ప్రశ్నలు మనం కలిగి ఉన్నాం. One is, have you come to the Lord? మొదటిగా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావా? In this way. ఈ విధంగా ఈ యొక్క మారు మనసు అనుభవం కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావా? Lord, I am nothing. I can do nothing without you. I need you in my life. ప్రభువా, నువ్వు లేకుండా నేనేమీ జరిగించలేను, నువ్వు నాకెంతో అవసరం అనే ఈ అనుభవంలోనికి, ఈ మెట్లోనికి నువ్వు వచ్చావా? And second, when you say you're a believer, are you living that overcoming life? రెండోదిగా నువ్వు విశ్వాసిని చెప్పుకుంటూ ఉండగా మరి ఈ యొక్క జయించిన జీవితం, జయకరమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావా? Are you fighting and defeating sin? ప్రతిరోజు నీ యొక్క అనుదిన జీవితంలో పాపాన్ని జయిస్తూ ఓడిస్తూ ఉన్నావా? Or is sin defeating you? లేకుంటే పాపం నిన్ను ఓడిస్తూ ఉందా? Great men of God like Samson and Solomon, they got defeated at the end. గొప్ప దైవజనులు సంసోను, సొలొమోను చూసినట్లయితే పాపం చేత వాళ్ళ జీవితాల్లో ఓడించబడ్డారు. Sin defeated them. పాపం ఓడించింది వాళ్ళని. But this wicked king, అయితే ఈ భక్తిహీనమైన రాజు, who lived a wicked life, ఒక భక్తిహీనమైన జీవితం జీవించిన వాడు, he defeated sin. పాపాన్ని ఓడించాడు. He lived for his God. దేవుని కోసం జీవించాడు. And this is the picture of us. ఇది మనకు సాదృశ్యంగా ఉంది. A believer always becomes better and better. విశ్వాసి మరింత ఉన్నతంగా మార్చబడగలడు, మారగలడు. We are all Manasseh. మనందరూ కూడా మనిషి వంటి వారమే. Let us pray. ప్రార్థించుకుందాం. Let us quieten our hearts. Let us thank God for his great mercy. He did not give up on us. Father, we thank you for this time. Thank you for this incident reminding us, Manasseh, the wickedest king. And before we really pass judgment on him, may we realize, Lord, we are also wicked. We have our idols. We have our selfishness. We bow down before many things. If we enjoyed the privileges position Manasseh enjoyed, we may have been even worse.
Lord, lead us to walk close to you. Live for your glory alone. Live our life in a manner that seeks your approval in all things. Thank you for your great patience in our life. Thank you for your great mercy in our life. And thank you for the painful hook you have allowed in our lives to bring us to you. Lord, as believers, may we desire to live that holy life. May we desire to live that overcoming life for your glory. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Thank you. God bless you.